Greetings from St. Teresa's Hospital. I am Dr. NVR Murthy. I am an MD in gynecology with 32 years of experience. I am experienced in gynec cancer screening as well as different endoscopic procedures too. I am associated with this hospital for the last 15 years. We are a group of 4 gynecologists providing maternity services and gynec services in this hospital, along with a team of residents, Dr. Leela, Dr. Aruna, Dr. Padmaja and myself. The whole spectrum of obstetric services starting from pre-pregnancy counseling, high-risk pregnancy and labor, and we always strive to have normal deliveries in all our patients. The gynec services include subfertility, PCOD, adolescent health, abnormal uterine bleeding, ovarian mass, fibroids, gynec cancer screening and treatment by various methods from open surgeries to hysteroscopy, laparoscopy and colposcopy. నేను సిస్టర్ నిర్మల జేఎంజే సంస్థకు చెందిన వాళ్ళము. నేను నర్సింగ్లో ఎంఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ తర్వాత నేను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేశానండి. తర్వాత నేను 25 years నుంచి ఒక నర్సుగా పనిచేశాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి 1 year ముందు నేను సెంట్ తెరెసా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ అయ్యాను 2024లో జూలై నుంచి. సెంట్ తెరెసా హాస్పిటల్ సిన్స్ 1960 నుంచి స్టార్ట్ అయిందండి. సోమాజిగూడ అడ్జస్టింగ్ టు ద నిమ్స్ హాస్పిటల్కి దగ్గరలో బంజారా హిల్స్ రోడ్ సైడ్. ఇది ఒక డిస్పెన్సరీగా స్టార్ట్ చేశారు అక్కడ ఫస్ట్. ఆ తర్వాత ఒక 13 సంవత్సరాల వరకు ఒక డిస్పెన్సరీగా చేసిన తర్వాత మా సంస్థ సిస్టర్స్ ఏమనుకున్నారంటే ఒక హాస్పిటల్ ట్విన్ సిటీలో హాస్పిటల్ లేదు, అప్పుడు ఇంకా ఒక ఓపెన్ ప్లేస్గా ఉన్నింది సోమాజిగూడ నుంచి సనత్ నగర్ వరకు. మా సిస్టర్స్ అక్కడి నుంచి నడుస్తూ వస్తూ కాళ్ళ నడకతోటి ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఒక స్లోలీ బెడ్ స్ట్రెంత్ డెవలప్ చేస్తూ ఒక చిన్న హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బెడ్ స్ట్రెంత్ పెంచుతూ వస్తూ తర్వాత నర్సింగ్ ఎడ్యుకేషన్ కోసం ఒక నర్సింగ్ కాలేజ్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు 1980లో. నర్సింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టు ట్రైన్ ద ఫీమేల్ గర్ల్స్ ఫర్ ద నర్సింగ్ ప్రొఫెషన్. ఎందుకంటే నర్సింగ్ ప్రొఫెషన్ అనేది ఓల్డెన్ డేస్లో ఫీమేల్ మాత్రమే ఉండింది. ఆ విధంగా కేరళ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి కానీ అందరికీ ఒక నర్సింగ్ అనేది ఒక నర్సింగ్ ప్రొఫెషన్ ఒక లైఫ్ గివింగ్ ప్రొఫెషన్. ఈ నర్సింగ్ చదివిన ప్రతి ఒక్కరికి ఎక్కడికి పోయినా కూడా జాబ్లు అనేది ష్యూరిటీ అనేది ఉంటుంది. ఇంకోటి మేము ఎందుకు ఎస్టాబ్లిష్ చేసాము అంటే ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, క్వాలిటీ సర్వీస్ ఇవ్వడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కోసం చేసాము. ఇప్పుడు మాకు 1982లో జేఎన్ఎం నర్సింగ్ స్టార్ట్ చేసాము. 2008లో బీఎస్సీ నర్సింగ్గా డెవలప్ చేశారు. 2008లోన ఎంఎస్సీ నర్సింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదలుపెట్టారు. ఈ ఎడ్యుకేషన్ మొత్తం మాకు ఒక పేరెంట్ హాస్పిటల్ ఉంది. మా స్టూడెంట్స్ మా దగ్గరనే వర్క్ చేసుకుంటూ వర్క్ నేర్చుకుంటూ వాళ్ళ క్వాలిటీ సర్వీస్ కమిటెడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికని మాకు నేర్చుకోవడానికి కూడా ఇక్కడే దగ్గరలోనే ఇదే క్యాంపస్లోనే 1 in all ఉండేటట్టుగా చూసుకుంటున్నాము. ఇప్పటికి ఇంకా డెవలప్మెంట్కి వచ్చేమనుకో మైల్ స్టోన్స్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ హాస్పిటల్కి 1960లో ఒక డిస్పెన్సరీగా స్టార్ట్ అయిన సోమాజిగూడలో స్టార్ట్ అయింది. 1974లో సెంట్ తెరెసా జనరల్ హాస్పిటల్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి కమ్యూనిటీ ఇక్కడ ఎర్రగడ్డ, మోతీనగర్, జగద్గిరిగుట్ట ఇక్కడంతా కూడా మా సిస్టర్స్ అందరూ వెళ్తూ సర్వీసులు కమ్యూనిటీ బేస్డ్ సర్వీసెస్ కూడా చాలా మటుకు ప్రొవైడ్ చేశారు. చాలా మంది ప్రజలు ఇక్కడ మన సెంట్ తెరెసా హాస్పిటల్ సర్వీస్ని లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ మా ఇన్స్టిట్యూషన్లో ఎక్కువ శాతం ఫీమేల్ ఎంప్లాయీసే ఉంటారు. ఆ విషయంలోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక సేఫ్టీ అనేది ఇక్కడ ఉంటుందండి. ఇంకా 75 నుంచి సెంట్ తెరెసా హాస్పిటల్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. చాలామంది డాక్టర్స్ ఇక్కడ సర్వీస్ చేసి వాళ్ళ సేవలను అందించారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎన్ఆర్ రావు, పిఎస్ రావు, డాక్టర్ ముకుందన్ వీళ్ళందరూ కూడా ఎనలేని సేవలు అందించారు. వాళ్ళందరూ కూడా మేము చాలా కృతజ్ఞతలు విన్నాము.
1995 సిస్టర్ అగస్టిన్ అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. ఒక నర్స్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశారు ఇక్కడ. తను ఒక డిఎన్బి ట్రైనింగ్ అంటే 24 hours డాక్టర్స్ అవైలబిలిటీ ఉండేటట్టుగా ఒక డిఎన్బి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి ఇక్కడ. ఈ ట్విన్ సిటీలో ఫస్ట్ డిఎన్బి ప్రోగ్రామ్ అంటే సెయింట్ తెరేసా హాస్పిటల్లోనే మొదలైంది. అది మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, obstetric అండ్ గైనకాలజీ, రీసెంట్ గా అనస్థీషియాలజీలో కూడా డిఎన్బి ప్రోగ్రామ్ మొదలైందండి. 2010లో బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లోనే ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కూడా ఇంకా అభివృద్ధి చేశారు. 2015లో క్యాత్ ల్యాబ్ సర్వీసెస్ కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ కొంచెం కార్డియాలజీ క్యాత్ ల్యాబ్, కార్డియోథొరాసిక్ ఆపరేషన్ థియేటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. క్యాత్ ల్యాబ్ ఇప్పటికి కూడా ఎగ్జిస్ట్లో ఉంది. కార్డియోథొరాసిక్ ఆపరేషన్ థియేటర్ కోవిడ్ సమయం నుంచి కొంచెం మళ్ళీ మూతపడిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఆ రోజుల్లోనే 2015లోనే ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, 15 స్లైస్ స్పైరల్ సిటీ స్కాన్ తో మొదలయ్యి ఇప్పటికి 63 స్లైస్ సిటీ స్కాన్ మొదలెడాము. మా హాస్పిటల్కి బెస్ట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఇన్ ట్విన్ సిటీస్లో ఆరోగ్యశ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు అవార్డు కూడా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. 2019లో NABH అక్రిడిటేషన్ కూడా ఫర్ ద ఎక్సలెన్సీ ఆఫ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ పేషెంట్ సెంటర్డ్ కేర్ కోసము ఎన్రోల్మెంట్ అయిపోయింది. NABH అక్రిడిటేషన్ మన హాస్పిటల్కి పొందాము. 2020లో కోవిడ్ అటాక్ అయింది 2019 మార్చిలో. అండ్ 2020కి వచ్చేసే లోపల హాస్పిటల్స్ ఖాళీ లేకుండా అయిపోయింది. ఈ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్గా కూడా, బెస్ట్ కోవిడ్ కేర్ హాస్పిటల్గా AICF అవార్డ్ చేశారు బెస్ట్ కోవిడ్ కేర్ హాస్పిటల్గా. డ్యూరింగ్ ద పెండమిక్ టైమ్ thousands of people recovered from the COVID. 2022 the minister సహా అవార్డ్ మన హాస్పిటల్కి బెస్ట్ మిషనరీ హాస్పిటల్ ఇన్ తెలంగాణలో కూడా అవార్డు ఇచ్చారు. ద సర్వీసెస్ కమిటెడ్ సెల్ఫ్లెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు. 2024-25లో నౌ అంటే ఇప్పుడు 6th ఎడిషన్ NABH అక్రిడిటేషన్కి ప్రిపేర్లో ఉన్నాము. అన్నీ కూడా ఉన్నాయి. డయాలసిస్ మెయిన్గా ఆరోగ్యశ్రీ కిందగా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కోసమని ఉంచాము. MRI అండ్ 64 స్లైస్ సిటీ స్కానింగ్, ఆటోమేటెడ్ ల్యాబ్ సిస్టమ్స్ కూడా డెవలప్ అయ్యాయండి. అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ DMB పోస్ట్ గ్రాడ్యుయేట్ సిన్స్ 19 డాక్టర్స్ ఆర్ ట్రైన్డ్ హియర్ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్. మోస్ట్లీ పేషెంట్స్ అనుకుంటారు, చాలామంది మా దగ్గరకు వచ్చి అడిగేది కూడా క్వశ్చన్ ఏంటంటే, ఇది ట్రస్ట్ హాస్పిటల్, కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకుంటుండొచ్చు. కానీ మాకు ఏ విధమైన డొనేషన్ కానీ ఏ విధమైన ఫైనాన్షియల్ సపోర్ట్ బయట నుంచి రాదండి. కానీ మాకు ఇక్కడ మినిమం కాస్ట్ తోటి బెస్ట్ క్వాలిటీ కేర్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము. చాలామంది అనుకుంటుండొచ్చు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నామని, కానీ ఎక్కువ ఛార్జ్ కాదండి. బయట హాస్పిటల్లో ఒక పేషెంట్ CCUలో అడ్మిట్ అయ్యారు అని అంటే మీకు 50,000కు తక్కువ ఉండదు. ఇక్కడైతే 20,000, 25,000, 30,000 కంటే ఎక్కువ పోదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది పేషెంట్స్ కేర్డ్ విత్ డెడికేటెడ్ సర్వీసెస్ ఆఫ్ అవర్ డాక్టర్స్ అండ్ ద నర్సెస్ and our housekeeping employees, and we wanted to give best quality care and standardized services and with affordable to the all kinds of people. మా హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్యమైన కారణం, మేము ఫైనాన్షియల్గా లబ్ధి పొందాలని కాదు, బిజినెస్ పరంగా కాదు, ఒక సర్వీస్ మోటివేషన్ తోటి అందరికీ అన్ని రకాల అన్ని మతాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి మేము సర్వీస్ ఇవ్వడానికి మాత్రమే మా సెయింట్ తెరేసా హాస్పిటల్ మెయిన్ ఎయిమ్ అండ్ మోటో. మేము మతపరంగా కూడా ఎవరికి కన్వర్షన్ చేయడానికి కూడా కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఎనీ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. సెయింట్ తెరేసా హాస్పిటల్ చాలా అఫోర్డబుల్ కాస్ట్ తోటి బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది.
ఏ విధమైన రోగాలకు కానీ ఇక్కడ సర్వీసెస్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ, ఇన్పేషెంట్ సర్వీస్ కానీ, డాక్టర్స్ సర్వీస్ కానీ, నర్సింగ్ సర్వీస్ కానీ చాలా తక్కువలో బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే మా మెయిన్ మోటో వచ్చేసి సర్వీస్ టు ద హ్యుమానిటీ. థ్యాంక్ యూ సో మచ్.